నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. నియోజకవర్గ సమావేశాల్లో కార్యకర్తలకు నేతల పిలుపు. ప్రజావాణికి వినతుల వెల్లువ. సమస్యలు పరిష్కరించాలని బాధితుల ఆవేదన. వివోఏలకు 10,000 వేతనం కోసం కృషి. మెప్మా సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన పని లేదని, దానికదే కూలిపోతుందని జోస్యం చెప్పారు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. సీఎం పదవికి మచ్చ తెచ్చేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, విభజన చట్ట హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం లేదని ఆరోపించారు. తాము గత 10 సంవత్సరాలుగా అడ్డుకున్న నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులను ప్రస్తుతం ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించిందన్నారు. దీనిపై బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తే వెనక్కి తగ్గిందని చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బండి గాలి లేదన్న వినోద్ కుమార్ 2019లో సానుభూతితో ఎంపీగా గెలిచారన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, మేయర్ సునీల్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తమను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి రాలేదని, పనికిరాని మాటలు, చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సైతం వినోద్ కుమార్ను గెలిపించుకుందామన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ పాలకులు మెల్లిమెల్లిగా మాట మారుస్తున్నారన్న ఆయన వర్షాకాలం పంటకే బోనస్ ఇస్తామని చెప్పారు. మేము తెలంగాణకు ఎడారి చేస్తే మేము ఊరుకునేది లేదు అని ప్రజల పక్షాన దయచేసి మనందరం ఉండాలి. మీ అండగా మేము అందరూ ఉంటాం. వస్తారు, మళ్ళా పిలుస్తాం కేటీ రామారావు గారిని, మళ్ళీ పిలుస్తాం హరీష్ రావు గారిని పిలుస్తాం, మళ్ళీ సమస్యలు పెట్టిద్దాం, ధర్మాన్ని చేద్దాం. అవసరం ఉంటే మన కేసీఆర్ గారు ఇక్కడే ఉంటా అంటున్నాడు, అవసరం ఉంటే కేసీఆర్ తీసుకొద్దాం. కానీ ఎట్టి బస్సులో ఎన్నికకు స్టెప్ ఇచ్చే సమస్య లేదని చెప్పుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అదే రేపు పడకపోని చెప్తున్నాం. దయచేసి మళ్ళీ ఈజీఎస్ వర్క్లో క్యాన్సిల్ చేస్తూ అంటారు. ఈజీ ప్రాజెక్టు ఈజీఎస్ కేంద్రం సంబంధించి అవి కూడా క్యాన్సిల్ చేస్తూ అంటారు. నువ్వు ఏం చేస్తావు? కరీంనగర్ నగరంలో ఎక్కడైనా చిన్న గుంత పడితే మా ప్రజలకు అసౌకర్యం కలగకూడదని చెప్పి ఎవరు అడగకముందే 100,000 కోట్లు తీసుకొచ్చి రాత్రి 2,000 కోట్లు లేదు. పొక్కలు పట్టి స్టార్ట్ అయినాయి. ఎత్తరా 2,000 కోట్లు? మళ్ళా ప్రజలు గుంతలు తయారైతాయా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిపక్షం ఉన్నా, అధికార పక్షం ఉన్నా ప్రజల వెంబడి ఉండాలని చెప్పేసి ఈరోజు మన కరీంనగర్ నియోజకవర్గ సమస్యలు. మన కరీంనగర్లో 2 మున్సిపాలిటీలు ఉంటాయి, 2 మండలాలు గ్రామీణ ప్రాంతాలు. కాబట్టి ఇటు నగర ప్రజలకు, ఇటు గ్రామీణ ప్రాంతాలకు అందరికీ కూడా ఒక అండగా ఉండాలని చెప్పేసి మనం నిర్మాణం చేసుకుంటూ, కాబట్టి మిత్రులారా మనందరం కష్టపడదాం, పనిచేద్దాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మనం గెలుచుకోవాలి. అతి త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల లుకలుకలు బాగున్నాయి. ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పిన ఈ వేదిక ద్వారా ఈ మీడియా ముందు చెప్పడం భావ్యం కాదు. అది అతుకుల బొంత లుకలుకలతో ఉన్నది. స్క్రూలు నట్లు లూజ్ అవుతాయి. ఎప్పుడు ఏ గిర్రెటు పోతుందో తెలియదు, ఎప్పుడు ఎటు పోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి గందరగోళం ఉన్నటువంటి ప్రభుత్వం అది మన అవసరం లేదు, మనం కూల్చడం అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళే ఊసిపోతారు. కాబట్టి దయచేసి మనం ఒక పార్టీ కార్యకర్తలుగా ప్రజల మధ్యలో ఉండి కష్టపడి ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల మన పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన కరీంనగర్లో మనం బ్రహ్మాండంగా గెలిచే విధంగా మీరందరూ పనిచేస్తారని చెప్పి, కరీంనగర్ నగరం లోపల అతి త్వరలోపట
గంగుల కమలాకర్ గారు, హరిశంకర్ గారు మన మన నగర పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ మరి అధ్యక్షులున్నారు, మన ఎంపీపీ గారు శ్రీలత గారు ఉన్నారు, మన చైర్మన్ రాజు గారు ఉన్నారు, మిగతా మీరందరూ కూడా మన మండలాల్లో ఉన్న వెంకటేష్ గారు మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఇల్లు తిరిగి ఎన్నికల్లో సన్నద్ధమవుతామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన మంచి అవకాశానికి మెప్మా ఆర్పీలతో పాటు వివోఏలకు 10,000 రూపాయల చొప్పున వేతనం అందించేందుకు కృషి చేస్తానన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల దేవిశ్రీ గార్డెన్స్ లో మెప్మా రిసోర్స్ పర్సన్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ హాజరై మాట్లాడారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ఆర్ మహిళా సంఘాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్పీల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. పెండింగ్ వేతనాల విడుదలతో పాటు వచ్చే ఏప్రిల్ మాసం నుండి వివోఏలకు నెలకు 10,000 రూపాయల చొప్పున వేతనం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సమావేశంలో వివోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత పాల్గొన్నారు. వాళ్ళు ఏదైతుందో పావలా వడ్డీ అని చెప్పిన కార్యక్రమాలు ఉంటుంది. మనం బ్యాంక్ నుండి రుణ సదుపాయం పొందితే మనం చెల్లించే వడ్డీ ఇంత ఉన్నప్పటికీ కేవలం పావలా వడ్డీ భారం మాత్రమే మన మహిళా సంఘాలపై పడేట్లు పావలకు అదనంగా చెల్లించేటువంటి వడ్డీ ప్రభుత్వం తిరిగి ఇచ్చేటట్టు ఏదైతుందో కార్యక్రమం రూపొందించి అమలు చేశారు. క్రమేపీ 2009 తరఫున ఏదైతుందో 2009-14 మధ్య కాలంలో అప్రూవ్డ్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. సరే, మహిళలు ఇంత వాళ్ళ ఆర్థిక అభ్యర్థి కూడా పాటుపడుతున్నారు. ఈ పావుల వడ్డీ కూడా వాళ్ళతో ఎందుకు భారం కావాలి అనే భావనతో ఆ పావుల వడ్డీ కూడా తొలగించి ఉచిత వడ్డీ కార్యక్రమం మీద అమలు చేయడం జరిగింది. సరే, కార్యక్రమం ఆలోచన విధానం బాగు అమలు వచ్చే వరకు ఏదైతుందో వీళ్ళ గతంలో నాకు తెలిసి గత 4 సంవత్సరాల నుండి ఈ ఉచిత వడ్డీ కింద వచ్చేటువంటి నిధులు ప్రభుత్వం వెళ్ళి వరకు అవి సమకూర్చబడ్డాయి. కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 256 ఫిర్యాదులు అందాయి. తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు చెప్పుకొని పరిష్కరించాలని వేడుకున్నారు. ఇందులో ఎక్కువగా భూ సంబంధిత వినతి పత్రాలే ఉన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు కలెక్టర్కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 256 ఫిర్యాదులు అందాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు 28, జిల్లా వైద్య శాఖకు 5, పోలీస్ కమిషనర్కు 11, డిపిఓకు 21, కరీంనగర్ ఆర్డీఓకు 7, కరీంనగర్ రూరల్ తహసీల్దార్కు 16 ఫిర్యాదులు రాగా మిగతా 189 ఫిర్యాదులు వివిధ ఇతర శాఖల అధికారులు స్వీకరించారు. ఇందులో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీఓ మహేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో రెవెన్యూ, మున్సిపల్ సంబంధిత సమస్యలతో పాటు పలు సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చాలని వినతి పత్రాలు అందజేశారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ రజ్వీ చౌమాన్ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించారని, వారిపైన చర్యలు తీసుకోవాలని ఎండీ ఇక్బాల్ జిల్లా కలెక్టర్ను కోరారు. కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లో నాణ్యత లేకుండా రోడ్డు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిపైన తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ కమల్ మనోహర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ల్యాండ్ను అందరు పబ్లిక్ నడిచే రహదారిని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు విజ్ఞప్తి ఇచ్చిన పత్రం ఇచ్చాము. దయచేసి ఇలాంటి ముందు భవిష్యత్తులో ఇలాంటి రోడ్లను ఆక్రమించుకుంటా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. వాడ తరఫు నుంచి, కాలనీ వాళ్ళందరి తరఫు నుంచి ఇలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మా కాలనీ వాసులందరూ కోరుతున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని మా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.
అందులో కట్టలేదు, ఆల్రెడీ బండలు పెట్టినారు, బేస్మెంట్ కడదామని ప్లాన్ చేశారు, అది ఆపేసారు. ఆల్రెడీ ఆఫీసర్లు కూడా దృష్టికి వెళ్ళింది. ఇది ప్రజావాణిలో ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, మళ్ళీ ఏఈ గారికి, అందరికీ, ప్రభుత్వ ఎంత ఆఫీసర్లు అందరికీ దీని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మాది కొత్తపల్లి మండల్. మా ఆసిఫ్ నగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కడరి శాంత శ్రీనివాస్ అయినటువంటి అతను మా గ్రామంలో సీసీ రోడ్లు పోస్తూ గ్రానైట్ కింద మా రోడ్డు కింద గ్రానైట్ కటింగ్ వేస్ట్ పౌడర్ పోసుకుంటూ దౌర్జన్యంగా 20-30 లక్షల రోడ్స్ చేస్తున్నాడు. ఎందుకని అడిగితే మమ్మల్ని అందరినీ బేరేస్తున్నాడు. ఆ రోడ్లలో నాణ్యత లేదు, అవి నెల 2 నెలల్లో కూలిపోతాయి, ఇరిగిపోతాయి. దానికి మన మైదాపిండి లాంటి స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఆ నీరు తాగగానే అది ముద్దగా అయి ఎక్కడెక్కడ పచ్చలు పలిగిపోతుంది. కావున పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు కూడా చెప్తే ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు మేమందరం ఆ కాలనీ వాళ్ళందరం కలిసి యువకులు మొత్తం ఆసిఫ్నగర్ ఎస్సీకల్ని మొత్తం వచ్చి ఈరోజు మేడం గారికి ప్రజావాణిలో విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు రేపు కానీ ఎల్లుండి కానీ పంపిస్తామని చెప్పారు అధికారులకు. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూ ఉంటాము. ఆ వేసిన రోడ్లకు కూడా ఎలాంటి బిల్స్ కానీ ఇవ్వద్దని కోరుతున్నాము. గతంలో మోర్లు కూడా పోసి విలేజ్లో వాటికి నీళ్ళు కూడా పోయట్లేదు, ఎక్కడెక్కడ పలిగిపోతే విధంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఇంకా అందులో సిమెంట్ ఎంత కలుపుతుండో, ఇసుక ఎంత కలుపుతుండో, కంకర ఎంత కలుపుతుండో దానికి దేవుడికే తెలుసు. అది నగరంలోని వావిలాలపల్లి శ్రీలత అపార్ట్మెంట్పై అక్రమంగా 6వ అంతస్తు నిర్మిస్తున్న బిల్డర్ పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అపార్ట్మెంట్ వాసులు. మున్సిపల్ కమిషనర్కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ నిర్మాణంపైన ప్రశ్నించిన తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలత అపార్ట్మెంట్ వావిలాలపల్లిలో 6వ ఫ్లోర్ను బిల్డర్ గారు అక్రమంగా నిర్మించడమే కాదు, అక్రమంగా అపార్ట్మెంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అడ్డు వస్తే మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇట్టి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని 2013 నుండి వివిధ రకాల అప్లికేషన్స్ ఇస్తున్నాం కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి లాస్ట్గా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా ఆర్డర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని ఈరోజు వచ్చి ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా చర్య తీసుకుంటారని, శ్రీలత అపార్ట్మెంట్ వాసులను ఆదుకుంటారని కోరుతున్నాం. శ్రీలత అపార్ట్మెంట్ వావిలాలపల్లిలో 6వ అంతస్తు అక్రమంగా నిర్మించడమే కాకుండా శ్రీలత అపార్ట్మెంట్కు సంబంధించిన కింది ప్లేసును కూడా 37 గజాల జాగను పక్కనున్నటువంటి కొమ్ము కిరణ్ డాక్టర్కి అక్రమంగా ఇటీవల కాలంలో కూడా అమ్ముకోవడం జరిగింది. బిల్డర్ యొక్క కొడుకు, బిల్డర్ చనిపోయాడు. బిల్డర్ యొక్క అబ్బాయి శ్రీధర్, ఆయన ఇటీవల కాలంలో పక్కనున్న జాగాను వాళ్ళ కూతురుది, బిల్డర్ యొక్క కూతురు ప్లేస్ అమ్మినప్పుడు కొమ్ము కిరణ్కి, అందులో మా ప్లేసు 37 గజాల జాగా ఉంది, అది కూడా ఆ కొమ్ము కిరణ్కి అమ్ముకోవడం జరిగింది. దాని మీద అడిగినప్పుడు కూడా ఈ 6వ అంతస్తు మీద మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా మీకేం అధికారం లేదు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి బెదిరించడమే కాకుండా ఫోన్లలో బూతులు మాట్లాడుతున్న రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ రోజున 6వ అంతస్తును అమ్ముకోవడానికి లేదా కిరాయి ఇవ్వడానికి అతను ట్రై చేయడం, మేము ఎవరైనా లేనప్పుడు వాచ్మెన్ను బెదిరించి సామాన్లు చేరవేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. దీన్ని మేమందరం కూడా మా అపార్ట్మెంట్ యజమానులము, అక్కడ ఉన్న నివాసులు అందరి తరఫున కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరొకసారి విన్నపం చేస్తూ దాదాపు 10-11 సంవత్సరాలుగా చేస్తున్న విన్నపాలను ఇప్పటికైనా పరిష్కరించి మా అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఫెడరేషన్లకు 10 లక్షల చొప్పున రుణాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తొవిటి సదానందచారి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్లో 18 గుంటల గోదాం స్థలాన్ని కొందరు ఆక్రమించారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుని స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. మాకు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల కార్పొరేషను హైదరాబాద్లో ఉంది కాబట్టి 2018లో రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క సొసైటీలను మేము సబ్సిడీ ఇస్తామని వాళ్ళు దరఖాస్తు తీసుకున్నారు ఆన్లైన్లో. ఆ యొక్క దరఖాస్తులను పెండింగ్ పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కాబట్టి మాకు 10 లక్షలు ఇస్తామని కామన్ డిక్లరేషన్ ప్రకటించింది. కాబట్టి సొసైటీలకు, ఆ సొసైటీలకు ఖచ్చితంగా ఈ యొక్క 2024 మార్చి బడ్జెట్లో ఖచ్చితంగా కామన్ డిక్లరేషన్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 17, 13 అంశం తీసుకొని మా యొక్క దాదాపు ఒక 50 కోట్లే సరిపోతుంది మా సొసైటీలకు. గతంలో 18లో చేసుకున్న దరఖాస్తులకు ఒక 100 కోట్ల రూపాయలు మాకు ఈ యొక్క బడ్జెట్లో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రులు కలిసి మాకు ఖచ్చితంగా ఈ యొక్క బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలు మా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల సొసైటీకి మాకు మంజూరు చేయాలని ఈ సందర్భంగా నేను
మనవి చేస్తున్నాం. కొత్తపల్లి మండల్ కమాండ్ బోర్డ్ 137 సర్వే నెంబర్లో 2009లో పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడు గోదాముల కోసం అని 18 గుంటలు కేటాయించారు. దాన్ని మళ్ళీ రోడ్ కింద పోయిన భూమిని కూడా ధరణి పాస్బుక్ వచ్చిన తర్వాత మొత్తం కబ్జా చేసారు. 18 గుంటలు ఎవరు చేసారు అంటే కూడా చెప్పట్లేదు. ఏ అధికారి చుట్టూ అయినా దొంగ డాక్యుమెంట్ సృష్టించి 18 గుంటలు పెట్టి కాంపౌండ్ పెట్టారు. నైట్ కాంపౌండ్ పెట్టారు. పొద్దున్న దాకా మళ్ళీ ఎవరు లేరు. 1 ఇయర్ నుంచి ప్రజావాణిలో ఇస్తున్నాం, ఎలాంటి స్పందన లేదు. మొన్న మంత్రి గారి దృష్టికి తీసుకపోతే మీరు ప్రజావాణిలోకి వెళ్ళి ఒకసారి అప్లికేషన్ వేయరు, మరి వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటూ చూసి తర్వాత మనం మాట్లాడదామన్నారు. ఈరోజు ఇది కాపాడాలని కోరుతున్నాం. నేను రాజు గురుకల్ప చింతకుంటలో నివాసం ఉంటున్నాం. గత 15 సంవత్సరాల క్రితం మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపార్ట్మెంట్స్ కట్టివ్వడం జరిగింది. రాజు గురుకల్ప పథకం పేరు మీద. మాకున్న రెండు రూములు చిన్న ఇరుకు గదుల్లో మేము నివాసం ఉండడం జరుగుతుంది. అక్కడ 142 సర్వే నెంబర్ కింద రాజు గురుకల్ప కింద ఇచ్చిన భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి అమ్ముకున్నారు అని చెప్పేసి అన్న కారణం చేత మేము పోయిన సోమవారం 29వ తేదీ నాడు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి రివెంజ్గా మా పైన కక్ష సాధింపుల చర్యల కోసం అని చెప్పేసి అని పిట్టల కరుణ రవీందర్ గారు జెడ్పీటీసీ ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి మా పైన వ్యక్తిగత ఆరోపణలు సృష్టించి హౌసింగ్ పీడీ గారికి ఫిర్యాదు చేశారు. తన లెటర్ ప్యాడ్ మీద చూపిస్తున్నాను నేను ఇది. మేము చిన్న గదులు ఇరుకు గదులు సరిపోకపోవడం వల్ల చిన్నవాటి కొద్ది స్థలాలలో రేకుల షెడ్లు నిర్మించుకున్నారు కొంతమంది వ్యక్తులు. వాటిని కూలగొట్టమని హౌసింగ్ పీడీ గారికి తన లెటర్ ప్యాడ్ మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏఐఎఫ్ఐ ప్రతినిధులు. కరీంనగర్లోని యూనివర్సిటీ ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చా రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా స్టేషనరీ కొనుగోళ్లు చేపట్టారని, ఫార్మసీ కాలేజీ భూములు కబ్జా అవుతున్నా పరిరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి హేమంత్, కనకం సాగర్, కేశబోయిన రాము, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ పేపర్ మూల్యాంకనంలో ఎలాంటి టెండర్లు లేకుండానే వీసీ తనకిష్టం వచ్చినట్టు నిర్వహించడం జరిగింది. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ముందుగా టెండర్ పిలిచిన తర్వాతనే మూల్యాంకన చేపట్టాలి. కానీ ఇక్కడ ఎలాంటి టెండర్ లేకుండానే తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం జరుగుతోంది. దీంతో అనేక మంది విద్యార్థులకు జీవితం రోడ్డు మీద పడే అవకాశం ఉంది కనుక వెంటనే దీని మీద విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో సమ్మక్క సారలమ్మ జాతర పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుండి 24 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో గద్దెల వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాతర కమిటీ అధ్యక్షులు విలాసాగరం రామచంద్రన్ ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు మాజీ సర్పంచి దుడ్డు రేణుకా మల్లేశం 30,016, సింగిరెడ్డి రమణారెడ్డి 5,016 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బుర్రా శ్రీనివాసు, దుడ్డు నాగరాజు, వడ్నాల నరసయ్య, మైసంపల్లి తిరుపతి, బుర్రా రాములు, మల్లేశం, పేరం కొమరయ్య పాల్గొన్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 21 నుండి స్టార్ట్ అవుతున్నది. 21 నుండి 24 వరకు 21, 22, 23, 24 తేదీలలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మైలారం గ్రామంలో అతి బ్రహ్మాండంగా జరపబడుతున్నది. ప్రతి సంవత్సరము ఏదో విధంగా డెవలప్మెంట్ చేయడానికి ఊరు ప్రజలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగా ఈ సంవత్సరంలో మా సర్పంచ్ గారైన దుడ్డు రేణుకా మల్లేశం గారు 30,016 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. దానికి సింగిరెడ్డి రమణారెడ్డి గారు కూడా సహకరించి 5,016 రూపాయలు 5,116 రూపాయలను విరాళంగా ఇచ్చినారు. మరియు బుర్ర శ్రీకర్ గౌడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో 10,000 రూపాయల కంకరను విరాళంగా పంపించడం జరిగినది. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏపీ తరహాలో తమకు కనీస వేతనం 24,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు మున్సిపల్ కార్మికులు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మున్సిపల్ కార్మికులు వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు మున్సిపల్ కార్మికులు. ఏపీ తరహాలో మున్సిపల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పని భద్రత, రక్షణ చర్యలు లేవన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస వేతనం, బీమా సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కార్మికులకు 25 లక్షల ప్రమాద బీమా పథకాన్ని తీసుకురావాలని, సహజ మరణానికి 5 లక్షలు, దహన సంస్కారాలకు 30,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అశోద్ రవీందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపెల్లి పోచయ్య, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు కవ్వపల్లి రవి, హుజరాబాద్ అధ్యక్షులు ఎండి అజ్జు, కొత్తపల్లి అధ్యక్షులు రాజయ్య పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో స్కిల్ వర్కర్స్కి 24,000, అట్లాగే పారిశుద్ధ్య కార్మికులకు 21,000 అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీకు కనీస వేతనం 26,000, ప్రమాద బీమా సౌకర్యం, పెండింగ్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వెంటనే పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కొత్తపల్లి, హుజరాబాద్, చొప్పదండి ప్రాంతాల్లో 2 నెలల నుంచి జీతాలు లేవు. అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్లో గత జీవో 60 ఏరియర్స్ 4 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే కూడా ఈ చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు రెక్కాడితే డొక్క నిండని కడుపేదల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గీతాన్ని ఖరారు చేసింది రేవంత్ సర్కార్. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లో టీఎస్ను టీజీగా మార్చడంతో పాటు మరికొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది రాష్ట్ర మంత్రివర్గం. హామీల అమలు, పోస్టుల భర్తీపైన సుదీర్ఘంగా చర్చించింది రాష్ట్ర మంత్రివర్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశమైంది. సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రేవంత్ సర్కార్. ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయాలని నిర్ణయించింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలుకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ నెల 8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది కేబినెట్. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేందుకు మంత్రివర్గం తీర్మానం చేసింది. రాష్ట్రంలో కులగణన జరిపేందుకు కొండగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయడానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలపడంతో పాటు వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతంలో వచ్చిన నోటిఫికేషన్కు మరో 160 పోస్టులను జోడించి రీనోటిఫికేషన్ ఇచ్చే అంశంపై గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీల వివరాలను తెప్పించాలని, మెగా డిఎస్సి నిర్వహణపై కసరత్తు చేయాలని మంత్రిమండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు గౌరవం దక్కుతుందని భావించారని,
కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణలో రాజరిక నడవడికే కనిపించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వెలబుచ్చారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను ప్రతిబింబించేలా లేవన్నారు. తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తి గుర్తుకు వచ్చేలా రూపొందించారని, రాష్ట్ర చిహ్నం కూడా రాచరిక పోకడలను ప్రతిబింబించేలా ఉందని, అందుకే వాటిలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, యోధుల ఆలోచనలకు అనుగుణంగా వారి సూచనల మేరకు వారితో చర్చించిన తర్వాతనే తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు ఉంటాయని మంత్రులు వెల్లడించారు. అహంకారంతో, అహంభావంతో కూడిన సింబల్స్ మారుతాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన చేపడతామని హామీ ఇచ్చామని, అందులో భాగంగానే కులగణనకు కేబినెట్లో ఆమోదం తెలిపామని మంత్రులు వెల్లడించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీజీగా గెజిట్ ఇస్తే గత ప్రభుత్వం తమ పార్టీ పేరు గుర్తొచ్చేలా టీఎస్గా మార్చిందని మంత్రులు ఆరోపించారు. నియమాలు, నిబంధనలను ఏమాత్రం పాటించలేదని మంత్రులు మండిపడ్డారు. ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు, వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారెంటీల్ని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. ఈరోజు క్యాబినెట్లో ఖైదీలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది. ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై, వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడం. ప్రతి సోమవారం ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు మంచి స్పందన వస్తోంది. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు కలెక్టర్కు వినతిపత్రం అందజేసి గోడు వెళ్లబోసుకున్నారు. జగిత్యాల పట్టణం బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన వైన్స్ ను తొలగించాలని కలెక్టర్ను కోరారు స్థానికులు. జగిత్యాల కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసి సమస్యలు విన్నవించారు. పట్టణంలోని 20వ వార్డు బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన వైన్స్ ను తొలగించాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మందుబాబులతో రాత్రింబవళ్లు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్ను ఆదేశించారు. బైపాస్ రోడ్కు దేశీ గార్డెన్కి దగ్గర ఉంటుంది. అయితే మొత్తం అక్కడ వైన్స్ అయింది, తాగి తప్పదాగి మా గేటు ముందర, రూమ్ల ముందర, మెట్ల మీద మొత్తం పడిపోతుండ్రు, కొట్టుకుంటుర్రు, విపరీతంగా అల్లరి చేస్తున్నారు. అందరు ఇట్లా బాటిల్స్ పట్టుకొని ఉంటుర్రు, బాటిల్స్ పట్టుకొని ఇట్లా తాగుకుంటా అంత గలీజ్ మాటలు మాట్లాడుతుర్రు, బూతులు తిట్టుకుంటుర్రు. ఇక మాకేమో భయం అవుతుంది. బయటకు వెళ్దామంటే మా పిల్లలు నైట్ క్లాసులు ఉన్నాయి, పిల్లలు వస్తారు, పక్కనే దగ్గరనే స్కూల్ కదా, వాళ్ళే వస్తారని మేము అనుకుంటాం. కానీ వాళ్ళు రావడానికి కూడా మాకు భయమే ఉంది. మేమే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం పిల్లలు. మా పరిస్థితి ఏంటి? మేము ఇంతకు ముందు కూడా మేము ఫిర్యాదు చేసినాము మేడం దగ్గర. ఫిర్యాదు చేసినాం. అప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక 2 days బంద్ చేసి సిట్టింగ్ అది ఇది లేదు, ఒక 2 days. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏంటంటే మొత్తం అక్కడ షాపే తీసేయాలి. ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాం. మేము అసలు ఎట్లు ఉండాలి? మేము మీరు పట్టించుకోకపోతే అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు? మీ లేడీస్ అందరు నచ్చి 1 గంట సేపు మా ఇంట్లో ఉండమనండి, ఉంటే మీకు ఆ బాధ ఏంటిది అన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము చెప్తే మీకు అర్థమవుతలేదు కావచ్చు, మీరు అందరూ వచ్చి అక్కడ ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటిది అన్నది. మా పిల్లలు మేము ఇట్లా సఫర్ అవుతున్నాము, మీకు కూడా అర్థం కావాలి కదా. జగిత్యాల ఐడీఓసీ హాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనని అధికారులపై సీరియస్ అయ్యారు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా. జిల్లా అధికారులు కాకుండా సిబ్బందిని పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు మెమో జారీ చేయాలని ఏవోను ఆదేశించారు జిల్లా కలెక్టర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. ఉదయం వీఐపీ విరామ సమయంలో
సోదే మఠం పీఠాధిపతి విశ్వవల్లభ స్వామీజీ, షిరూర్ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామీజీ, శ్రీరంగం మఠాధిపతి ఫౌండ్రీకపురం అండవన్, విజయదుర్గం పీఠం మఠాధిపతి వెద్రుపాక స్వామీజీ, కాశీ మఠం పీఠాధిపతి సదాశివానంద శర్మ, తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి, పాండిచ్చేరి మినిస్టర్ లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ సహాయ నటి కరాటే కళ్యాణి, ప్రముఖ చిత్ర కథానాయకి నందితా శ్వేతలు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి సాన్నిధ్యంలో ఉన్నాను. సో చాలా మంచి దర్శనం అయింది. అట్ ద సేమ్ టైం 2024 స్టార్ట్ అయింది. అండ్ నిన్ననే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది. సో న్యూ ఇయర్ ఇంకేం కావాలి, మంచి దర్శనం. ఐ థింక్ ఈ సంవత్సరం చాలా మంచి మూవీస్ చేశానని అనుకుంటున్నాను. కరీంనగర్ అలుగునూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మానకొండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధం వేణు, గడ్డం నాగరాజు, దర్వు ఎల్లన్న, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, రావుల రమేష్, కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నువ్వు జీతం ఇస్తున్నావా ఇస్తున్నావా? మన జనవరి 8 వచ్చినావు, జీతం ఇస్తున్నావు. కారణంగా మేము 1,60,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగస్తులు ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మీ ఊళ్ళో జనసేనలు, మీ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్, మీ మండల హాస్పిటల్ నర్సులు, మీ దగ్గర ఉన్నటువంటి మన గురుకుల పాఠశాలలో ఉన్న టీచర్లు అధిక సంఖ్యలో మన గత 10 సంవత్సరాలు నిలిపినటువంటి ఉద్యోగులు. నేను మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలేదు, జేసీ నాయకులు మాట్లాడలేదు. నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా. ఏం చేయాలి? ఎవరన్నా ఏ బిడ్డను ఏం చేసామని రసమై బాలకృష్ణ ఏం చేసామని అనుకుంటున్నా. కాంగ్రెస్ ఏ మాట్లాడుతున్నాము ఇక ఇది అది మొత్తం మనసులో తింటూ కేసీఆర్ తింటూ రసమై తింటూ మీరే చెప్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ సంపదను దోపిడీకి గురి చేసిన చరిత్ర కేసీఆర్దని, రానున్న రోజుల్లో దోపిడీదారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, నాయకులు పొరండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. 9 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమ పాలనకు చరమగీతం పాడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అందజేసిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ రోజున టీఆర్ఎస్ పార్టీ గూండాలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని కరీంనగర్ సిటీ కాంగ్రెస్ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేసిన వాగ్దానం ప్రకారం
ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ఇవాళ రోజున ప్రజారంజకమైన పాలనను కొనసాగిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ శ్రేణులు ఈ విధంగా చేయడాన్ని ఖండిస్తూ ఉన్నాం. అయ్యా, మీకు ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది? ఈ సుభాషితాలన్నీ కూడా మీ ముఖ్యమంత్రి నేర్పించినాయి కదా, మీ ముఖ్యమంత్రి రాసిన పుస్తకం నుంచే చదువుతున్నాం కదా, ఒక పేజీ తిప్పేవరకే మీకు ఎందుకంత కోపం వస్తుంది? ఖచ్చితంగా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకమైన పాలన అందించి టీఆర్ఎస్ పాలనకు చర్మగీతం పాడిన విధంగా ఏ విధంగా అయితే ప్రజలు మా వైపు ఉన్నారో దాన్ని మేము ఖచ్చితంగా ముందుకు కొనసాగిస్తాం. రండాని రండా అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగన కొడుకులు ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టమా కాలబెట్టడం జరిగింది. 9.5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే రండగా లెక్కనే పాలన చేశారు కదా. ఓ యొక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది, నిరుద్యోగ పరిస్థితి ఉన్నది, ఉద్యోగాల పనులు లేని పరిస్థితి ఉన్నది, దళిత స్కీమ్ ఇవ్వలేదు. ఏ ఒక్క పాలన మీరు సరిగా చేయలేగా రండగా లెక్కనే చేసినావు కదా. 9.5 సంవత్సరాల్లో కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ మీద ఎన్నో రకాల కోట్లు నువ్వు దండుకున్నావు కదా. ఆ చర్చకు రమ్మనగా నేను రేపు పిలిచేది. ఈ పుస్తకం అంతా నువ్వు నేర్పిందే కదా. కాబట్టి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి యొక్క దిశమ కాలబెట్టిన భౌతిక దాడులు కూడా తప్పే అని చెప్పి టీఆర్ఎస్ గుండాలు మేము కరీంనగర్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం కోసం మొదటి వేతనంలో నుండి 1,50,000 రూపాయల చెక్కును అందజేశారు చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి చెక్కును అందజేశారు ఆయన. ఇటీవల గంగాధర ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల అల్పాహారం కోసం 30,000 రూపాయలను అందజేసిన ఎమ్మెల్యే సత్యం తాజాగా మరోసారి చెక్కును అందజేశారు. తాను నిరుపేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని పీహెచ్డీ చేశానని విద్యార్థి దశను గుర్తు చేశారు మేడిపల్లి సత్యం. భవిష్యత్తులోనూ పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చోరీ జరిగింది. మండల కేంద్రానికి చెందిన సుద్దాల భూమయ్య అనే వ్యక్తి ఆరోగ్యం బాగాలేక కొద్ది రోజులుగా కొండగట్టులో ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండడంతో గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. నేడు ఉదయం యజమాని వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పంటల సాగు తగ్గిందని, సాగునీరు, కరెంటు కోసం ఎదురుచూపులు మొదలయ్యాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, కోరుకంటి చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి సారించడం మాని బీఆర్ఎస్ నాయకుల పట్ల సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే మీరు గమనించండి, ఫలితాలు వచ్చిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి పిచ్చి ప్రవర్తన వల్ల ఏకీ ప్రవర్తన. ఓడిపోయిన అభ్యర్థుల ఇళ్ల ముందు పటాలు కాల్చుడు, ఓడిపోయిన ఇళ్ల ముందర అభ్యర్థుల ఇళ్ల ముందర డ్యాన్సులు చేసుడు, వాళ్ళ మీద దాడి చేసుడు, వాళ్ళ శిలాపలకాలు పలగొట్టుడు, అన్ని నియోజకవర్గాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలుకున్నట్టు అంటే ఒక మానసిక ప్రవృత్తి వాళ్ళది, ఏకీ మానసిక ప్రవృత్తిని బయటపెట్టుకున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు అధికారులు లేకపోయేటప్పటికీ అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నారు. 80 నుంచి 94 వరకు మధ్యలో గ్యాప్. టీడీపీ వచ్చే, టీఆర్ఎస్ వచ్చే కలిపి 25 ఏళ్ల పాలన ఉంటే 10 ఏళ్ళు మాత్రమే, 15 ఏళ్ళు మాత్రమే. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహన తనిఖీలు కొనసాగాయి. సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు.
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ కవర్ వాడుతున్న కార్లను పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సర్వర్ మాట్లాడుతూ శాంతి భద్రతల దృష్ట్యా వాహన యజమానులు కార్ల కిటికీ అద్దాలకు ఎటువంటి బ్లాక్ ఫిల్మ్లు ఉంచరాదని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు దాదాపు 50 వాహనాలను తనిఖీల్లో గుర్తించామన్నారు. పట్టుబడిన కార్లకు ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రమేష్, కరీముల్లా ఖాన్తో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ ఇషాక్, శనిగల శ్రీకాంత్ పాల్గొన్నారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ అలుగునూరులో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఆధ్వర్యంలో మహిళా సంఘ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. రానున్న రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి సూచించారు. గోదావరి కనిలో విహెచ్పి జిల్లా బాధ్యులు అయోధ్య రవీందర్ వివిధ క్షేత్రాలకు చెందిన 500 మందితో సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ 30 ఏండ్లుగా అనేక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్న రవీందర్కు బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని సునీల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి ఇవాళ మీరు పునాదిరాలకు వచ్చినట్టే ఖచ్చితంగా మన పెద్దపల్లి పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ఈ ప్రారంభంలో నిజంగా మొన్న అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ తర్వాత ఎక్కడ చూసినా ఎవరు చూసినా వాళ్ళ మాట ఒకటే, ఈసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, మళ్ళీ ఆయననే కావాలి. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 24/7 రక్తదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది ఔత్సాహికులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు. 58 సార్లు రక్తదానం చేసిన పారిశుద్ధ్య కార్మికుడు శ్రీకాంత్ను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఆపరేషన్ కావాలన్నా లేదా ఒక డెలివరీ కావాలన్నా డాక్టర్లు చెప్తా ఉంటారు 1 లీటర్ 2 లీటర్ల రక్తం తెచ్చుకోమని. హైదరాబాద్లో అక్కడ కరీంనగర్లో అయితే పెద్ద టెన్షన్ అవుతా అంటారు, పైసలు ఉన్న వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. అంటే రక్తం ఇవ్వడం అనేది చాలా పెద్ద హ్యాబిట్గా మారిపోవాలి. పండుగకు అనే ఉత్సాహపడి రంగులు పోసుకొని దావతులు చేసుకునే ఆలోచన కల్చరే ఉన్నది ఇప్పటి సమాజంలో. కానీ ఈ సమాజం కోసం కష్టపడదాం, రక్తం ఇద్దాం, సమాజాన్ని ముందుకు తీసుకుపోదాం, ప్రాణదానం చేద్దామని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio